చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో మంచి స్మార్ట్ ఫోన్, వాల్యూ ఫర్ మనీ అంటారు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ డీసెంట్గానే ఉంది. 6 mAh బ్యాటరీతో మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ Galaxy M36 5G సంబంధించిన టీజర్స్ అయితే అప్డేట్ చేసి మెల్లమైన టీజర్స్ అయితే చేస్తారు అన్నమాట. కొంచెం ఎక్స్పెక్టెడ్ చూసుకుంటే Exynos 1380 ప్రాసెసర్తో పాటు వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ ప్యాడ్ 2 ఏదైతే ఉందో ఇండియాలో లాంచ్ చేసే 9000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుందనేసి అయితే అంటే ఇక్కడ ప్రైస్ చూసుకున్న మాత్రం బేస్ వేరియంట్ 14,000 రూపాయల ప్రైస్ ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కన్ఫర్మేషన్ అయింది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. వివో X200 FE లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే June 23rd రోజున అఫీషియల్గా లాంచ్ అవుతుంది అనేసి అయితే కొంచెం అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. దాని నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 3 ఏదైతే ఉందో కొంచెం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే స్నాప్డ్రాగన్ 8s Gen 4 SoC ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. స్నాప్డ్రాగన్కి సంబంధించిన పిక్సెల్ రిలేటెడ్ లోగో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం PZip ఏదైతే ఉందో కొత్తగా ఫైల్ మేనేజర్ పర్ఫార్మెన్స్ బూస్ట్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఇంక్లూడ్ అయితే చేసారు అన్నమాట. ఫైల్ మేనేజర్ అయితే చాలా బాగుంది, కొంచెం లుక్ డీసెంట్గానే ఉంది. ఒకవేళ ట్రై చేయాలి PZip అయితే ట్రై చేసుకోవాలి. లైక్ ఇది సిమిలర్ అంటే 7-zip WinZip లాగానే PZip అనేది కూడా ఆర్కైవ్ సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది చాలా మటుకు కొంచెం అందరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏంటంటే సడన్గా సర్ప్రైజ్ కూడా అయిపోయింది. ఏంటంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ నుంచి అయితే వీళ్ళు అఫీషియల్ అంటారు వాట్సాప్లో కూడా యాడ్స్ వస్తాయనేసి అయితే అంటారు. అండ్ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకొస్తాం అనేసి అయితే అంటారు అన్నమాట. ప్రమోటెడ్ ఛానల్స్కి వస్తుంది అనేసి అయితే అంటారు. యాడ్స్ ఏవైతున్నాయో మనకి స్టేటస్కి వస్తాయి, ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, అండ్ ప్రమోటెడ్ ఛానల్కి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా తీసుకొస్తున్నారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేశారు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళది నెక్స్ట్ జనరేషన్ నోవా లేక్ ఎక్స్కి సంబంధించిన ప్రాసెసర్కి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి అనమాట. బేసిక్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ చూసుకుంటే 52 కోర్స్ వస్తుంది. లైక్ 16 పర్ఫార్మెన్స్ కోర్స్, 32 ఎఫిషియన్సీ కోర్స్, లో పవర్ కోర్స్ అనేసి అయితే. అండ్ ఇక్కడ దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో టాప్ టియర్ నుంచి చూసుకుంటే లైక్ i7లో చూసుకుంటే 42 కోర్స్, i5లో చూసుకుంటే 28 కోర్స్, i5లో నార్మల్ వేరియంట్ చూసుకుంటే 24 కోర్స్, అంటే K వేరియంట్లో 28 కోర్స్ ఉన్నాయి. తర్వాత i5 నార్మల్ 325 కోర్స్ 18 కోర్స్ వస్తుంది. తర్వాత i3లో చూసుకుంటే 16 కోర్ మోడల్ ఒకటి ఉంది, అండ్ i3లో 12 కోర్ మోడల్ కూడా ఉంది అనమాట. సో ఇవి i3కి వచ్చేసరికి అయితే 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ మీద ఉన్నాయి. i5 3 మోడల్స్ వచ్చేసరికి 125 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు ఉన్నాయి. i9 అండ్ i7 చూసుకుంటే 150 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తున్నాయి అనేసి ఒక రూమర్ అవుతుంది సో అఫీషియల్ కన్ఫర్మ్ గానీ ఇంకొక అప్డేట్ వీడియో అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి అమ్మడం. సో AMD వాళ్ళది Ryzen Threadripper 9000 సిరీస్కి సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. జూలైలో లాంచ్ అవుతుంది అనేసి అయితే అంటూ. సో 9000 సిరీస్ అవుతుందో 7000 సిరీస్ కంటే కూడా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే బెటర్ బూస్ట్ వస్తుంది అనేసి అయితే అంటూ. ఇక్కడ Threadripper గురించి మనకు అంతా తెలిసింది సో మస్తు పర్ఫార్మెన్స్ వస్తుంది. సో దానికి సంబంధించిన సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను, వెయిట్ అయితే చేయండి అనమాట. తర్వాత గేమింగ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో Borderlands 4 లాంచ్ అవుతుంది. దానికి సంబంధించిన వీళ్ళు సేల్స్ అయితే స్టార్ట్ చేసి. సో Borderlands 3 అనే గేమ్ తక్కువకి వస్తుంది, 149 రూపీస్కి వస్తుంది. 2020లో రిలీజ్ అయిన గేమ్ అనమాట ఇది. సో ఈ గేమ్ 145 రూపీస్ అండ్ 150 రూపాయలకు వస్తుంది. సో ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకొని ఆడాలనుకుంటే ఆడచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దానికి తగ్గట్టు సిస్టమ్స్ ఉంటాయి, సరిపోతే ఈజీగా గేమ్ ఆడచ్చు అనమాట. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే గేమ్ 100 GB స్టోరేజ్ అడుగుతుంది. దానికి తగ్గట్టే మీకు గేమ్ ప్లే కూడా ఉందన్నమాట. సో దగ్గర 20-21 అవర్స్ గేమ్ ప్లే దాకా ఉందన్నమాట. ఈజీగా సైడ్ స్టోరేజ్ చేసుకున్నా కూడా మీకు 20-21 అవర్స్ దాకా గేమ్ ప్లే అయితే పక్కా ఉంటుంది. సో ఇవాళ టెక్నిక్స్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చినాయి, మంచిగా అనిపిస్తుంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.